తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగానే మన హైదరాబాద్కు ప్రఖ్యాత తీసుకొచ్చిన ఈ కార్ రేస్కు సంబంధించిన రోజుకొక కేసు మలుపు తిరుగుతున్నానే ఉంది. గత ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్గా ఉన్న కేటీఆర్పై ఉచ్చు బిగుస్తున్న ఏసీబీ అలాగే ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది. ఏసీబీ తన కార్యాలయానికి రప్పించడానికి ప్రయత్నం చేసినప్పటికీ తనకు గాను అలాగే తన తోటి న్యాయవాదులను కానీ అనుమతించాలని, తన సీఏలను కూడా అనుమతించాలని కేటీఆర్ కోరడంతో పోలీసులు అని నిరాకరించారు. తద్వారా అక్కడి నుంచి వెళ్ళి కేటీఆర్ ప్రగతి వనికి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనూ వేలాది మంది పోలీసులకు సంబంధించిన అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు గట్టి బందోబస్తు చేసి బీఆర్ఎస్కు నాయకులకు సంబంధించిన ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేయడం జరిగింది, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. 2023లో నిర్వహించిన ఈ కార్ రేస్కు సంబంధించిన 55 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ప్రభుత్వ అధికారులకు అనుమతి లేకుండానే, ఆర్బీఐకు తెలపకుండానే 55 కోట్ల రూపాయల వేరే దేశాలకు మనీ లాండరింగ్ చేయబడ్డదని ఆరోపణలు ఎదుర్కొంట కేటీఆర్ దానికి సంబంధించి ఈరోజు ఏసీబీ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా హాజరైనప్పటికీ అక్కడ అతను మాత్రం విచారణ జరగలేదు. అదే సమయంలో ఈడీ కూడా నోటీసులు జారీ చేసింది. రేపు ఈడీ ముందు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే దీంట్లో విషయం ఏంటంటే 2023లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ అక్కడ ఆ 55 కోట్ల రూపాయల వ్యయం గల అనుమతి లేకుండానే ట్రాన్స్ఫర్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న సమయంలో ఈరోజు జరిగిన పరిణామాలపై మా చీఫ్ ఎడిటర్ గారు స్టూడియోలో సుధాకర్ శర్మ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, విశ్లేషించడానికి. సుధాకర్ శర్మ గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ. థ్యాంక్ యూ జమీల్ జీ. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులైనటువంటి మోహన్ గారు మనతోటి జూమ్లో ఉన్నారు. మోహన్ గారు, వెరీ వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ అండి. సేమ్ సమయంలో బీజేపీ నాయకులైనటువంటి నవీన్ గారు కూడా మనతోటి ఉన్నారు. నవీన్ గారు, వెల్కమ్ అండి ఫోర్స్ ఐస్ టీవీకి. బీఆర్ఎస్ నాయకులైనటువంటి కొలుపుల అమరేందర్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అమరేందర్ గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ. నమస్కారం. అలాగే విశ్లేషకులైనటువంటి మనకు ఉప్పల లక్ష్మణ్ గారు కూడా ఈరోజు ఈ విషయంపై మాట్లాడి విశ్లేషించడానికి ప్రత్యేకంగా మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు స్వాగతం పలుకుతున్నామండి. మోహన్ గారు, స్వాగతం అండి. ప్రస్తుతం మనం ఒకసారి చూసినట్టయితే సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. మా చీఫ్ ఎడిటర్ అయినట్టు సుధాకర్ శర్మ గారు ఈ విషయంపై ఎలా విశ్లేషిస్తారో మనం ఒకసారి ప్రయత్నం చేసిన తర్వాత మన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వారి వద్దకు వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, మీరేమంటారండి ఈ విషయంపై? థ్యాంక్ యూ జమీల్ జీ. అండ్ అట్ ది వెరీ అవుట్ సైడ్, ఫోర్ సైడ్స్ టీవీ అనే ఈ మాధ్యమం ఎప్పుడు కూడా సమాజంలో నెలకొని ఉన్నటువంటి అస్పష్టత కానివ్వండి, అలాగే ఎటువంటి అంశాలు కీలకమైన క్రిటికల్ ఈవెంట్స్ ఏవి జరిగినా కూడా నిష్పక్షపాతంగా, అన్బయస్డ్గా, అన్కలర్డ్గా దాన్ని గురించి ప్రజలకు చేరవేసేటువంటి ఒక బాధ్యతను తనపై వేసుకునింది. నిజంగా అటువంటి నిర్వహణలో భాగంగానే ప్రజల యొక్క మన్ననను పొందింది అని తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం నిర్వహించుకుంటున్నటువంటి డిబేట్ విషయానికి కనుక వస్తే, దిస్ ఈజ్ ఏ హైలీ సెన్సిటివ్ పొలిటికో లీగల్ కేసుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే తెలుగు రాష్ట్రం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ఒరవడి అలాగే సందడి అనేటువంటిది నెలకొల్పబడింది. దీనికి ప్రత్యేక కారణం ఏంటి అంటే, ఇక్కడ ఫార్ములా రేసింగ్ ఏదైతే ఉందో అది నిజంగా ఫార్ములా రేసింగ్ లాగా కాకుండా పొలిటికల్ రేసింగ్ లాగా మారిపోయింది. ఎందుకంటే ఇది కరెక్ట్గా మనం సంధి సమయం అని చెప్పొచ్చు. బిట్వీన్ 2 పీరియడ్స్ ఫస్ట్ ఎప్పుడైతే చేశారో సెకండ్ ఈవెంట్ 23 తర్వాత 24లో కండక్ట్ చేసే లోపలనే
పవర్ షిఫ్ట్ అనేది ఏర్పడింది. మరి ఆ పవర్ షిఫ్ట్ అనేది ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక డెసిషన్ తీసుకునింది. దానివల్ల ఆ తర్వాత జరిగినటువంటి నేపథ్యంలో ఆర్బీఐ ఫైన్ అనేది కొత్త ప్రభుత్వం కట్టవలసి వచ్చింది. అప్పుడు ఎంక్వైరీ అనేది మొదలైంది. అసలు ఈ అలిగేషన్స్ ఏంటి, దీని వెనక ఉన్నటువంటి కంప్లీట్ సినేరియో ఏంటి అని ఎప్పుడైతే చూశారో అప్పుడు ఏ లార్జ్ సమ్ ఆఫ్ 54 crores హ్యాస్ బీన్ డైరెక్ట్లీ గివెన్ ఫ్రమ్ ది జనరల్ ఫండ్స్ ఆఫ్ హెచ్ఎండిఏ జనరల్ ఫండ్స్ నుంచి ఒక కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనేటువంటి యూకే బేస్డ్ కంపెనీకి దే హ్యావ్ బీన్ హ్యాండెడ్ ఓవర్, దే హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ వితౌట్ ది డ్యూ పర్మిషన్ ఆర్ ఆథరైజేషన్ ఆఫ్ ది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్, క్యాబినెట్ అప్రూవల్ కానివ్వండి. మరి ఇది ఒక లీగల్ కన్సిడరేషన్. ఇంకొకటి కూడా ఇష్యూ ఏంటంటే దెన్ ది ఎలక్షన్ పీరియడ్ వాస్ దేర్, మోడల్ కండక్ట్ వాస్ దేర్. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక అంశాన్ని మనం సోషలాజికల్గా కనుక చూస్తే అపార్ట్ ఫ్రమ్ ది లీగల్ కన్సిడరేషన్స్ మనకు ఇంతవరకు చాలా తక్కువ రాష్ట్రాల్లోనే ఇటువంటి మోటార్ స్పోర్ట్ అనేది చూస్తున్నాం. అలా కాకుండా గత ప్రభుత్వం కూడా ఒక మంచి పాజిటివ్ ఇనిషియేటివ్ తీసుకొని కొత్తగా ఇక్కడ ఈప్రిక్స్ అంటే ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ అండ్ నావల్ మోటార్ స్పోర్ట్ దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలనుకోవడం నిజంగా మంచిదే. కానీ ఏ సందర్భంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు, ఫండ్స్ ట్రాన్స్ఫర్ జరిగింది, ఇది మనీ లాండరింగ్ కిందికి వస్తుందా, లేకుంటే ఇప్పుడు ఏదైతే ఏసీబీ చేస్తున్నారో అలాగే ఈడీ వాళ్ళు స్పష్టంగా ఇన్వెస్టిగేషన్స్లో లార్జ్ స్కేల్ ఇర్రెగ్యులారిటీస్ హ్యావ్ టేకన్ ప్లేస్ బోత్ ప్రొసీజరల్గా ఫినాన్షియల్గా అని చెప్తున్నారు. మరి హౌ ఫార్ దే స్టాండ్ టు దిస్ టెస్ట్ ఆఫ్ దేర్ ఓన్ అనేది, అలాగే ఈ లీగల్ కన్సిడరేషన్స్ స్టేట్లో ఎటువంటి పొలిటికల్ ప్రకంపనలన్నింటినీ సృష్టిస్తున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, ఇదే విషయంపై మన నవీన్ గారితో మాట్లాడదాం. బీజేపీ నాయకులైనటువంటి నవీన్ గారు, ఈరోజు కనుక మనం ఒకవేళ కనుక ఈ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారు కనుక సంతకం చేయకపోతే ఇప్పుడు వచ్చే తరుణంలో కూడా ఏ మంత్రి కూడా సంతకం చేయడు, ఏ విషయంలో కూడా అతను ఇనిషియేట్ తీసుకోడు అన్నట్టు ఒక భావన కలుగుతుంది. ఈ విషయంపై బీజేపీ నాయకులుగా మీరెట్లా విశ్లేషిస్తారండి? ఎస్ నవీన్ గారు, కొంచెం మీ ఫోన్ని అన్మ్యూట్ చేసేసి వీడియో ఆన్ చేయండి సార్ ప్లీజ్. నవీన్ గారు, ఈజ్ యూ దేర్? సార్, ఫోర్ సైడ్స్ టీవీకి యాజమాన్యానికి ప్రేక్షకులకి నా తోటి డిబేట్ లో పాల్గొన్న మిత్రులందరికీ మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీరు అడిగిన ప్రశ్నకు నేనేమంటున్నానంటే కేటీఆర్ గారు ఒక గౌరవ మంత్రిగా 10 సంవత్సరాలు పనిచేశారండి. ఆయన దాదాపు సుమారుగా 7-8 సార్లు ఎమ్మెల్యే కూడా గెలుపొందారు. ఒక ప్రజాప్రతినిధిగా కొనసాగారు, ప్రజల్లో నాయకుడైన ఇప్పుడు బాధ్యత గల పార్టీలో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారండి. అటువంటి వ్యక్తి చట్టాన్ని గౌరవించగా, చట్టానికి లోబడి మళ్ళీ న్యాయస్థానం ఏమన్నదండి, ఏసీ వాళ్లకు సహకరించమని చెప్పింది విచారణకి. ఎవరైనా ఇప్పుడు వాళ్ళ దానిలో కూడా ఒక గంగుల కమలాకర్ గారు సిబిఐకి పిలవగానే వెళ్ళి అక్కడ ఏమన్నా వాళ్ళు కొడతారా, గిచ్చుతారా, గిల్లుతారా అండి, అడిగే ప్రశ్నలకు సమాధానం సూటిగా చెప్తే సరిపోతుంది. ఆయననే అన్నాడు, ఈడీ ఏంది, మోడీ ఏంది, బోడీ ఏంది, ఎవరైనా మాకు మేము భయపడము, నేను జైలుకు వెళ్ళడానికి సిద్ధము. ఇదివరకు జైలుకు వెళ్ళిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అయ్యారని నిన్న మొన్నటి దాకా ప్రగల్భాలు వాళ్ళకి. ఈ రోజు ఏసీపీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో రికార్డింగ్ ఉంటదండి, మీకు తెలుసు, టీవీ మాధ్యమాలు ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి. అంత జంకుకోవడం ఎందుకండి? ఇప్పుడు ఆయన ప్రజానాయకుడు, ప్రజల కోసం ఏదైనా చేస్తా అన్నాడు. అటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్తే తీరా సమయానికి వచ్చినప్పుడు అక్కడ మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం, నాకు లీగల్ సెల్ ఉండాలంటే లీగల్ సెల్ ఇప్పుడు ఆయన లీగల్ సెల్ న్యాయ వ్యవస్థనే చెప్పింది. న్యాయస్థానం నిన్న మొన్నటి దాకా కోర్టును ఆశ్రయించాడు. దేనికి? నన్ను అరెస్ట్ చేయకుండా చూడమని. నిన్న మొన్నటి వరకేమో నన్ను అరెస్ట్ చేయండి, నేను రెడీలు ఉన్నా, ఈడీ ఎవరు, మోడీ ఎవరు, బోడీ ఎవరు, ఎవరేం బీకలేరు అని వాళ్ళ నాన్న పలికినట్టు ఈయన కూడా ప్రగల్భాలు పలికారు. ఆయన అంటే పెద్ద ఆయన, కొంచెం మతిస్థిమితం అటు ఇటు ఉన్నా కూడా, మాట్లాడినా కూడా జనాలు కూడా సరే పెద్ద ఆయన పోనీ అన్నాడు. ఈయన ఉన్నత చదువులు చదివి అమెరికాలో చదివినా, నేను ఇది చేసిన అది చేసిన చెప్పుకుంటాడు. ఇదేనా అండి ఈయన? ఇప్పుడు ఎంతో మంది వెళ్ళారు న్యాయస్థానానికి, మన చట్టానికి లోబడి గౌరవం ఇవ్వాలి. చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది. చట్టానికి గౌరవించని వ్యక్తి ప్రజానాయకుడు ఎలా అవుతాడండి?
రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి కాంగ్రెస్ నాయకులైనటువంటి మోహన్ గారికి వెళ్దాం. మోహన్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం మన నవీన్ గారు చెప్పినట్టుగా, మా విశ్లేషకులే, మా చీఫ్ ఎడిటర్ గారు చెప్పినట్టుగా లీగల్ సెల్ సంబంధించింది న్యాయవాదులను తీసుకొచ్చి అతను మాట్లాడడానికి సిద్ధపడ్డ సమయంలో వాళ్ళు అనుమతించకపోవడంతో, ఇంకోటి ఏంటంటే మనం చూసాము, ఈరోజు ఏసీబీ పిలిచింది, వందలాది మంది పోలీసులు అక్కడ ఉన్నారు, బందోబస్తు చేశారు, వేలాది మందికి సంబంధించిన ట్రబుల్ అక్కడ ఏదైతే ఉన్నదో మన బంజారాహిల్స్ ప్రాంతం మొత్తం ఒక దిగ్బంధమైంది, పోలీస్ దిగ్బంధంలో వచ్చింది. ఈ నేపథ్యంలోనే గుప్పసాటుగా అతనితో మాట్లాడుకుంటే బాగుంటుండే కదా, ఇంత రథాంతం చేయవలసిన అవసరం ఏమున్నదండి? నమస్కారం సార్. యా ప్లీజ్. మీకు ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి నా తోటి సోదరులందరికీ కూడా నమస్కారాలు. సారీ. అయితే బ్రదర్, నేను ఏమంటున్నా, నిజంగా కేటీఆర్ గారు నిజాయితీపరుడు, నీతిపరుడు, నిజంగా కూడా మచ్చలేని నాయకుడు అయితే అనుకుంటే, ఒక ఈడీ కానీ లేకపోతే సిబిఐ గారిని విచారణకు పిలిచినప్పుడు, ఆదేశించినప్పుడు ధైర్యంగా ముందుకెళ్తారండి. ఎవరు భయపడతారు అంటే, దొంగతనం చేసిన వాళ్ళు, దొంగలించిన వాళ్ళు, లేకపోతే ఇట్లాంటి కరప్షన్ చేసిన వాళ్ళు ఆటోమేటిక్ వెన్నులో భయం పుడుతుంది. తప్పు చేసిన వాడు ఎప్పటికీ భయపడతారు. ఏ తప్పు చేయక నీతి నిజాలు ధైర్యంగా ముందుకెళ్తారు. ఎప్పుడైతే ధైర్యం కోల్పోయాడో, ఎప్పుడైతే సిబిఐ విచారణ ముందుకు రాలేకపోతున్నాడో, అప్పుడే ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఈయన తప్పు చేసిండు అని. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఆయన యాక్సెప్ట్ చేసినట్టేనండి, దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. ఓకే, ఇక రెండో అంశం చెప్తాను మీకు. అసెంబ్లీలో ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మాట్లాడే భాష కానీ రోడ్డు మీద స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడుతున్నట్టు, వాడేం బిక్కుంటాడు, వీడేం బిక్కుంటాడు. ఒక మంత్రి 10 సంవత్సరాలు రాష్ట్రానికి మంత్రివర్గం చేసినటువంటి వ్యక్తి చాలా హుందాగా వ్యవహరించాలండి. సరే, ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, సరే, ఒకరి మీద ఒకరి ఇలాంటి నిందలు అపనిందలు ఇస్ కామన్ థింగ్. బట్ వెరస్ మన క్యారెక్టర్ వచ్చినప్పుడు మాట తీరులో, ప్రవర్తన తీరులో మార్పు ఉండాలి. అసెంబ్లీలో ఎవడేం బిక్తాడు, ఇప్పుడు ఇందాక అన్నగారు అన్నట్టు, బీజేపీ నవీన్ కుమార్ అన్నగారు అన్నట్టు, ఈడీ ఏంది, బోడీ, ఇంత అహంకారం ఏందండి సార్? నాకు అర్థం కాదు. దేనికి అహంకారం? ఇంత బలుపు ఎందుకు మీకు? ఈడీ బోడీ అందుకు వ్యవస్థలను సంస్థను, దేశాన్ని అవమానపరుస్తావు. దేనికి అవమానపరుస్తావు రా? నీకు అంతగానం ఫకర్ ఎందుకు మీకు? చాలా పిలిచినారు. ఇప్పుడు జనరల్గా క్యాజువల్గా ఎవరైనా కానీ ఏదైనా అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్ క్యాజువల్గా, మా నాటి నాయకులు కూడా ఏదైనా విచారణ నేపథ్యం ఉంటే రండి సార్ మీకు ఉంచండి, ఖచ్చితంగా వెళ్తాము, వాళ్ళు అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్తాము, తప్పు చేయనప్పుడు భయపడం. ఓకేనా? ఇది కావలసుకొని తనకు ఒక అస్తిత్వము, ఆయనకు ఒక భయం పెరిగిపోయింది. ఖచ్చితంగా పార్టీలో నా పరిస్థితి 3rd ర్యాంక్ వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఆయన వ్యక్తిగతంగా సంపాదించుకున్న ఆస్తులు ఏవైతున్నాయో అవి కాపాడుకోవాలని ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్కి రెచ్చగొట్టి ఇప్పుడు ఒక రాజకీయ దుమ్మి చేసి ఒక విధంగా చట్టపరంగా న్యాయబద్ధంగా ఏదైనా అరెస్టులు ఉంటే కూడా న్యాయబద్ధంగా కోర్టులో చూసుకోవాలి తప్ప ఇప్పుడు క్యాడర్ను రెచ్చగొట్టి దుమ్ములు ఇవన్నీ హైదరాబాద్, ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ని ఏదో రకంగా దుమ్మిలు రేపి, గొడవలు లేపి, అల్లరులు లేపే ప్రయత్నమే కేటీఆర్ది. ఇంకొక విషయం చెప్తానండి మీకు. ఇది కేవలము తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది సాక్ష్యాధారాలతో సమం. ఇంతకుముందు మన చీఫ్ ఎడిటర్ గారు చెప్పినట్టుగా ఈ యొక్క అంశం ఏదైతుందో ఒక సిస్టమేటిక్ వెళ్తే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ డబ్బులు అయితే డైరెక్ట్ డబ్బులు పోవడమే, దేనికైతే యూరోప్ బయట స్టేట్స్కి వెళ్ళిన డబ్బులు మన దగ్గర ఉన్నటువంటి గవర్నర్ దీనికి పర్మిషన్ ఇచ్చింది లేదు, గవర్నర్ ఆమోదం లేదు, క్యాబినెట్ ఆమోదం లేదు. అట్లా కాకుండా ఈ హెచ్ఎండిఏ డబ్బులు ఎట్లా తీస్తారండి? ఫైనాన్స్ కమిషన్లకి వెళ్ళి కదా, ఫైనాన్స్ కమిషన్ దీనికి అనుమతి లేదు, తర్వాత క్యాబినెట్ వాళ్ళు చెప్పింది లేదు. పాపం అరవింద్ కుమార్ అనే ఆఫీసర్ని, తర్వాత సిఎల్ రెడ్డి ఎవరు ఉన్నారు, అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారండి, అన్నిటికీ బాధ్యత నేనే తీసుకున్నా, దీన్ని నేనే చేసినా, వాళ్ళకి సంబంధం లేదు అని ఆయన్నే కరాఖండిగా ప్రెస్ మీట్లో ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు తీరా వచ్చేవరికి నాకేం సంబంధమో, అధికారులు చేస్తున్నారు అని 2 మాటలు మాట్లాడే మనకు దొరకలేదా సార్? సీదా ఆయన ఒప్పుకున్నాడు కదా, మేము చెప్పిన మాటలు కాదు కదా. ఫస్ట్ ప్రెస్ మీట్లోనేమో దీనికి ప్రధాన కారణం, సూత్రధారిని, పాత్రధారిని మొత్తానికి నేనే, దీంట్లో ఎలాంటి ఎవరు అధికారులకు ఎవరికి సంబంధం లేదని తానే ఒప్పుకున్నాడు.
సెకండ్ టైం మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ నాకేం సంబంధం లేదు, అధికారులకు సంబంధం అన్నాడు. దీంట్లో క్లియర్ కట్గా స్పష్టంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు అందరికీ గ్రహించినారండి. ఈ రోజు అందరు కూడా సోషల్ మీడియా అవేర్నెస్ ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు వాట్ ఈస్ వాట్ అన్న విషయం. ఓకేనా? ఈ రకంగా కేటీఆర్ గారు స్పష్టంగా దీంట్లో ఈ కేసులో ఇరుక్కున్నారు. దీంట్లో ఎవ్వరు కాపాడలేరు. ఒక్కటే కాదండి, ఇంకొక అంశం చెప్తాను, ఇంకొక అంశం చెప్పి ముగిస్తానండి. సో నేను ఇది ఒక్క విషయం అంటలేనండి. ఇప్పుడు వీళ్ళు తెలంగాణ 10 సంవత్సరాలు పాలించి 10 లక్షల కోట్ల అవినీతి చేసినారు. 1-2 కాదండి. ఇప్పుడు ORR రోడ్ తీసుకోండి, దాంట్లో లక్షల కోట్లే. 111 జీవో తీసుకొచ్చి ఆ గండిపేట కింద నుంచి ల్యాండ్స్ అన్ని తీసేసుకుని 1,45,000 కోట్లు అవ్వండి. తర్వాత బీసీ కార్పొరేషన్ రుణాలండి, తర్వాత పంచాయత్ శాఖ రుణాలండి, తర్వాత మద్యం లైసెన్స్ 100 కోట్లు, లక్షల కోట్లండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు. కాళేశ్వరం చూడండి మీరు, ఇట్లా 1-2 కాదు. నేను జనరల్ గా మాట్లాడుతున్న ఓవరాల్ గా ప్రతి దాంట్లో గొర్రెల పెంపకంలో చూసుకోండి, మీరు చేపల దాంట్లో తీసుకోండి, కరెంటు విషయంలో భద్రాద్రి కానీ, లేకపోతే ఇది యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ, మీరు ఏదన్నా తీసుకోండి సార్, ప్రతిదీ కూడా ఆయన అసెంబ్లీలో వాళ్ళ నాయకులే తొడలు కొట్టి మరీ వాళ్ళ ఎక్స్ మినిస్టర్, ఎలక్ట్రిసిటీ కరెంట్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నారు, ఏమన్నా వేసుకోండి, కమిషన్లు వేసుకోండి, లేకపోతే ఈజీలు వేసుకోండి, నోటీసులు ఏమన్నా వేసుకోండి, మేము అన్నిటి సిద్ధంగా ఉన్నామన్నారు. అది తీరా వేసుకున్నాం. సార్ చెప్పండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే దానా కిషోర్ గారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ విషయంలో A1గా కేటీఆర్ను పెట్టారు, సెకండ్ A1గా అతను అరవింద్ కుమార్ గారిని పెట్టారు, థర్డ్గా BLN రెడ్డి గారికి పెట్టారు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నదో మన మోహన్ గారు, మన ఉప్పల లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఉప్పల లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఈ విషయంపై, ఈ రేసు కారుకు సంబంధించిన విషయంపై మనం మాట్లాడడానికి ఈరోజు ఏదైతే అతను CAలు లీగల్ అడ్వైజర్స్ తీసుకొచ్చి వెళ్తామని చెప్పారు, ఈ విషయంపై అతనికి హక్కు అంటే లా హక్కు కల్పిస్తుంది కదా, ఆ విషయంలో ACB ఎందుకు ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు లోపలికి వెళ్ళడానికి? లక్ష్మణ్ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ ప్లీజ్. ఇన్వెస్టిగేషన్ సంస్థలు వాళ్ళు నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది, అడ్వకేట్ అలో చేయాలన్నా వద్దా అనేది. అందువలన దానికి సహకరించాల్సిన బాధ్యత ఉంటుంది ఎవరికైనా కూడా. అలా కాకుండా నేను అడ్వకేట్లు తీసుకొస్తాను, పక్కన కూర్చోబెట్టుకుంటాను, వారి ముందర మీరు నన్ను ఇంటరాగేట్ చేయండి అనేది, అది సరే రాజకీయ నాయకులు వాళ్ళు ఏమనుకున్నా నడుస్తుంది కాబట్టి ఆ డిమాండ్ చేస్తారు. ఏదైనా ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు అది కోర్టుకిన పర్మిషన్ ఇచ్చి ఉంటే అడ్వకేట్తో సహా విచారణ జరపాలని జరిపేవారు. అది ఇంకా కోర్టు అలాంటి పర్మిషన్ ఏమి ఇవ్వలేదు, అరెస్ట్ చేయొద్దని మాత్రమే చెప్పింది అని నేను అనుకుంటున్నాను, నాకున్న అవగాహన మేర. అయితే ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ వెళ్ళి ఆయన లోపల కూర్చుంటారు, అడ్వకేట్ ఉండరు, ప్రశ్నలు అడుగుతారు, జవాబు చెప్పాలి, అంటే ఎలా జరుగుతుంది? మ్యాన్ హ్యాండిల్ చేసే అవకాశం ఉంటే ఈ కాలంలో? అందులో అంత పెద్ద నాయకుడిని పట్టుకొని మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? చేయలేరు కదా. ప్రెసిడెంట్ ఆయన ఎమ్మెల్యేగా కూడా ఈవెన్ అరెస్ట్ చేయాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాలి, స్పీకర్ పర్మిషన్, గవర్నర్ పర్మిషన్ కూడా అవసరమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు జంకాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా అతనే చెప్తున్నాడు కదా, నేనేమి చేయలేదు, నన్నేం చేసుకోలేరు ఎవరు, ఎలాంటి అవినీతి జరగలేదు అన్నప్పుడు ఇంకా నీకు అక్కడ వెళ్ళి లోపల కూర్చొని వాళ్ళతో మాట్లాడడం వల్ల ఏంటి ఇబ్బంది? ఇప్పుడు అక్కడికి వెళ్తే పోలీసులు సెల్యూట్ కొడుతున్నారు, గౌరవిస్తున్నారు, అది చూస్తున్నాను విజువల్స్ కూడా. కార్లో కూర్చొని దర్జాగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక శాసనసభ్యుడిగా ఆయనకున్న గౌరవం ఆయనకు అక్కడ కనిపిస్తున్నది. లోపలైనా అదే కదా జరుగుతుంది, ఎంతకంటే ఏం జరుగుతుంది? వెళ్ళి ఉంటే బాగుండేది. సరే మరి ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నాడు, అయిపోయింది. సరే ముందు సబ్జెక్ట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ మనీ లాండరింగ్ ఒకవైపు, ACB ఒకవైపు దర్యాప్తులో. ACB అన్నది ఏంటి? గవర్నమెంట్ నిధులు ఒక మంత్రిగా తను దుర్వినియోగం చేశాడు అని ACB. అది నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేశాడు. మంత్రిగా
అతను ఆ నిర్ణయం తీసుకోకూడదు, కేబినెట్ లో అప్రూవ్ ఉండాలి, ఇవన్నీ సరే టెక్నికల్ పాయింట్స్ అన్ని. అది ఒకవైపు. అయితే అందులో అవినీతి కూడా జరిగి ఉండాలి. రూల్స్ వైలేషన్ వేరు, అవినీతి వేరు. అవినీతి జరిగిందా? ఏం ఆధారాలు ఉన్నాయి అంటే దానికి ఏం ఆధారాలు వాళ్ళ దగ్గర నాకున్న అవగాహన మేరకు ఏం లేవు. ఎలా అవినీతి జరిగింది అంటే, ఇప్పుడు కేటీఆర్ గారి అకౌంట్లోకి కానీ, లేకపోతే వాళ్ళ శ్రీమతి అకౌంట్లకు కానీ, లేకపోతే ఆయన బంధువుల అకౌంట్లకు కానీ డబ్బులు వచ్చాయా? అవి డ్రా చేసేసుకున్నారా? ఆ డబ్బులు ఆ కంపెనీ నుంచే వచ్చాయా? లేదా ఆ కంపెనీ అనుబంధ సంస్థలని చెప్తున్నారు ఇప్పుడు, అనుబంధ సంస్థల నుంచి వచ్చాయా? అవును, అందుకని శాంక్షన్ చేశాడు, నిధులు వచ్చాయి కాబట్టి అని అక్కడ మనకు అవినీతిని బయట పెట్టే అవకాశం కనిపిస్తుంది ఏసీబీ శాఖ. అట్లేం కనిపించడం లేదు ఇందులో. రూల్స్ వైలేషన్ అంటే ఆ సెక్షన్ వేరు. ఆ రూల్స్ వైలేషన్ అనేది దాని మీద విచారణ ఎందుకు జరుగుతుంది, విచారణ చేయొచ్చు, ఏదైనా అంటే దాని మీద కోర్టులో కూడా ప్రవేశపెట్టచ్చు ఆ అంశాలన్నీ కూడా. అవినీతి విషయం అట్లా కాదు. డబ్బు అలాగే డబ్బు కూడా దొరకాలి. ఇప్పుడు ఇంట్లో రైడ్ చేసే డబ్బు దొరికింది అనుకోండి, అది వేరే అంశం. ఇప్పుడు ఇంట్లో రైడ్ చేసే అవకాశాలు ఉన్నాయా? లేవు. మరి చేయలేదు, రైడ్ చేయలేదు, చేస్తారంట. అందుకనే ఏసీబీ ఆఫీస్కి రమ్మన్నారు. ఆయన ఆఫీసులో కూర్చొని ఉండగా ఇంట్లోకి వచ్చి రైడ్ చేస్తారు అంటే, రైడ్ చేయదలుచుకుంటే కోర్టు పర్మిషన్ తీసుకుంటారు. కేటీఆర్ గారు ఇంట్లో ఉన్నా ఇంట్లో పోయి రైడ్ చేస్తారు, ఇంట్లో పోయి వెతుకుతారు. ఏముంది అక్కడ? కేటీఆర్ గారు బయటికి పోతే రైడ్ చేస్తారా? అదంతా అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇంట్లో ఎవరున్నా రైడ్ చేస్తారు. అది కేటీఆర్ ఉన్నా రైడ్ చేస్తారు, లేకపోయినా రైడ్ చేస్తారు. అది హక్కు పోలీసులకు దర్యాప్తులో భాగంగా. ఇక్కడ అలాంటిదేం కనపడడం లేదు. కోర్టు పర్మిషన్ తీసుకోలేదు వాళ్ళు, రైడ్ జరగలేదని అనుకుంటున్నాను నేను. రైడ్ చేసే అవకాశాలు కూడా లేవని. ఓకే, రైట్ సార్. ఇప్పుడు ఈ విషయంపై అమరేందర్ గారితో మాట్లాడదాం. అమరేందర్ గారు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో మన విశ్లేషకులు అయినటువంటి ఉప్పల్ లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా, నవీన్ గారు చెప్పినట్టుగా, అలాగే మన మోహన్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదైతే చెప్తున్నారో అక్కడ కేటీఆర్ తప్పు చేశాడు. ఈరోజు ఏసీబీ అధికారులు ఎప్పుడైతే విచారణకు పిలిపించారో ఆ సమయంలో వచ్చి ఏసీబీ అధికారుల ముందు తనకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తే మాత్రం గౌరవప్రదంగా ఉంటుండే. కాకపోతే నిరాకరించడంతోనే ఈరోజు ఇంత పెద్ద తతాంగం జరిగింది. వందలాది మోరీలు అక్కడ మోహరించినప్పటికీ అక్కడ మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయారు. రేపు ఈడీ కూడా ప్రశ్నించనుంది. అంటే ఇంకొక విషయం ఏంటంటే, అరెస్టు చేయొద్దు అని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. విచారణ మాత్రం కొనసాగిందని. ఈ నేపథ్యంలో మీరేమంటారండి బీఆర్ఎస్ నాయకులుగా? అమరేందర్ గారు. జమీల్ గారికి, అదేవిధంగా శర్మ గారికి, మిగతా ప్యానెల్ మెంబర్లందరికీ నమస్కారములు. మొట్టమొదటిగా నేను మోహన్ భాయ్ దగ్గరికి వస్తాను. మోహన్ భాయ్ చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఏదో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా చాలా అద్భుతమైన గవర్నమెంట్, ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఎమర్జెన్సీ విధించి పౌరుల హక్కులను కాలరాసింది కాంగ్రెస్ పార్టీ. అదే పౌరుల హక్కులను, ప్రజాస్వామ్యాన్ని తన చేతిలోకి తీసుకొని ఇందిరాగాంధీ తొక్కిపడి నియంత పాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా సుధపూస నీతులు చెప్తుంది మొట్టమొదటిసారిగా. తర్వాత మొట్టమొదటి నుండి గెలిచిన నాటి నుండి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు ఒకటే పదం వాడుతున్నారు. ఏమని? కేటీఆర్ ని జైలుకు పంపిస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రెడ్ హ్యాండెడ్ గా డబ్బులతోటి దొరికితే కూడా ఆయనకు ఇంకా ఏమి లేకుండా, బుద్ధి జ్ఞానం ఏమి లేకుండా ఈ ప్రజలు ఎందుకు అంగీకరిస్తుర్రో, ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుతుందో అయితే నాకైతే తెలియదు. ముఖ్యంగా ఏంటంటే, ఈ రోజు జరిగినటువంటి ఈ కార్ రేస్ అనేది ఒకటి జమీల్ గారు తెలుసుకో, ఇది దేశాలు పోటీ పడితే రాష్ట్రాలు కాదు. ఈ రేస్ గురించి దేశాలు పోటీ పడితే మన అదృష్టవశాత్తు గతంలో చంద్రబాబు నాయుడు కూడా ట్రై చేసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఒక బ్రాండ్ తీసుకురావాలి, ప్రపంచానికి చెప్పాలంటే ఆయనకు కూడా అది రాలేకపోయింది. అదే విధంగా ఈ రోజు కేటీఆర్ గారు ప్రపంచ మానవునిగా ఈ నా యొక్క తెలంగాణని ప్రపంచ మానవులందరికీ చేయాలి, ఒక బ్రాండ్ తీసుకురావాలి, ఇక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ ఎలా ఉందో, పోలీస్ ఎలా ఉందో చూపెట్టాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి, ముఖ్యంగా ఏంటంటే కార్ రేస్ వేరు, ఈ కార్ రేస్ వేరు.
కార్ రేస్ అనేది పొల్యూషన్ ఉంటది. నాన్ పొల్యూషన్ గా ఈ ప్రపంచానికి అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి ఎలక్ట్రికల్ కార్ ని ఈ ప్రపంచానికి పరిచయం చేయాలని ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారు వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కృషి, మన తెలంగాణకు ఒక బ్రాండ్ చేస్తున్నాడు కేసీఆర్ గారని అద్భుతంగా పోయిండు. సచిన్ టెండూల్కర్ వచ్చిండ్రు, అప్పుడున్నటువంటి సినీ ప్రముఖులు వచ్చిర్రు, పెద్ద పెద్ద స్పోర్ట్స్ మ్యాన్స్ వచ్చి మా దగ్గర ఎందుకు జరగలేదని చెప్పిర్రు. అట్లాంటి రేసును తీసుకొచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచితే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదో కొండన్ దవ్వి ఎలకను పట్టినట్టుగా ఒక రూపకల్పన చేసిండు. ఆ శర్మ సార్ గారికి కూడా నేను ఒక విషయం మన శర్మ సార్ కాదు, మన లక్ష్మణ్ సార్ గారు కూడా ఒకటి చెప్తున్నా. వాళ్ళు కొడతారా, తిడతారా, భయపడతారా? ఈ పోలీసు వ్యవస్థని మొన్న నాశనం లగచర్లలో పట్నం నరేందర్ రెడ్డి గారిని ఆయనను తీసుకెళ్లి ఇంటరాగేషన్ పేరు మీద రూమ్ లో బంధించి ఆయన అనని విషయాలు నాతోటి కేటీఆర్ అనిపిస్తుండని రాసుకొని సంతకాలు పెట్టుకొని తీసుకొచ్చిండు. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే. అట్లాంటి చర్యలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ రేవంత్ రెడ్డి నియంత పరిపాలన చేస్తాడు, కక్షపూరితమైనటువంటి మాటలు చెప్తాడు. ఇవాళ రైతు భరోసా కౌలుదారులకు ఇవ్వాల్సి వస్తుంది, రైతు కూలీలకు ఇవ్వాల్సి వస్తుంది, రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని డ్రామా చేసి కేటీఆర్ ని ఏదో విధంగా తీసుకోవాలి. ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజాస్వామ్యంలో లాయర్లని ఒకవేళ కోర్టు డైరెక్షన్ ఇచ్చి నువ్వు ఒక్కరిమే పోవాలి, ఏసీబీ దగ్గర విచారణ ఎదుర్కోవాలంటే ఒక్కడే పోతాడు. అది ఏ విధంగా లేనిది రాత్రి మీరు నోటీసులు ఇస్తారు, విచారణకు రమ్మంటే నా లాయర్లతో వస్తా అన్నాడు. లాయర్లతో ఎందుకు వస్తా అన్నాడు? ఇట్లాంటి కార్యక్రమాలు నేర్పిస్తుండ్రు రేవంత్ రెడ్డి పోలీస్ వ్యవస్థను కూడా. మనమేమో భారతదేశంలోనే అత్యున్నత పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చి కమాండో కంట్రోల్ పెడితే ఆయన పోలీసులో ఉండవలసిన ప్లేస్ లోకి ఈయన రాజకీయ నాయకుడు అక్కడికి పోయి ఆ పోలీసులను చేతిలో పెట్టుకొని ఆయన కమాండ్ కంట్రోల్ చేతిలో తీసుకొని నేను చెప్పినట్టుగా చేయాలి, నేను చేసినట్టుగా ఉండాలి అని చెప్పి ఆయన ఏమన్నాడు కేటీఆర్ గారు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు. నేను నాకున్న హక్కులు, భారత పౌర హక్కులు నాకున్నాయి. నా విధులతో పాటు నా హక్కులను నేను సద్వినియోగం చేసుకుంటా. నా ఎంబడి లాయర్ ఉంటాడు, మీ దగ్గర కెమెరాలు ఉన్నాయి కదా, మీరు అడిగే ప్రశ్నలకు కెమెరాలు ఉన్నాయి కదా, చేయండి అని చెప్పిండు. దాంట్లో తప్పేముందండి? కోర్టు చెప్పలే కదా, ఎవరికి తీసుకురావద్దని చెప్పలే కదా కోర్టు. ఓకే అమరేందర్ గారు, ఇప్పుడు మనం ఒకసారి మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. అమరేందర్ గారు చెప్తున్నట్టుగా తనకు లాయర్ల సమక్షంలోనే విచారణ, హైడ్రా కుంభకోణాలు బయట పడుతున్నాయి, మనకు ప్రాజెక్టుల కుంభకోణాలు బయట పడుతున్నాయి, ఏం కానప్పుడే. రైట్ అమరేందర్ గారు, ఇప్పుడు మోహన్ గారు మీరు చెప్పండి. ఒక దశలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ నాయకులకు సంబంధించింది, అక్కడ లాయర్ల సమక్షంలోనే విచారణ జరిపితే అలా దానికి వ్యతిరేకం ఎందుకు చేశారు? ఇంత గందరగోళం ఎందుకు చేపట్టారు? ఒక బ్రహ్మాండమైన ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొస్తే ఒక 55 కోట్ల రూపాయలకు సంబంధించింది మాత్రమే, అంటే మీరు చెప్తున్నట్టుగా లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అందులో చెప్తున్న సమయంలో జమాల్ భాయ్, ఎందుకంటే రేవంత్ రెడ్డి పేరు అందరు మర్చిపోతున్నారు, ఎక్కడ చెప్పలేరు, యాంకర్లకు వస్తలేదు, మీలాంటి జర్నలిస్టులకు తెలుస్తలేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటలేరు. కాబట్టి ఆ కేటీఆర్ అరెస్ట్ చేస్తే నన్ను అందరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటారని ఆ భావన పడుతుంది ఆయన. సార్ ఈ విషయంపై మీరేమంటారండి కాంగ్రెస్ నాయకులుగా? మోహన్ గారు మీరు చెప్పండి సార్ ప్లీజ్. సార్ నేను ముందుగా అన్న గారికి నా మాటకి సమాధానం చెప్తాను. ఓకే, తాను ముందుగా ప్రజాస్వామ్యానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక నిమిషం, మా టీఆర్ఎస్ సోదరుడు ఖచ్చితంగా క్షమాపణ నేను మాట్లాడక మళ్ళీ మాట్లాడండి ప్లీజ్. ప్రజాస్వామ్యాన్ని హైదరాబాద్ కర్ఫ్యూలు పెట్టి గతంలో మీ రాజకీయాల కోసం కర్ఫ్యూలు పెట్టి చంపిర్రు ప్రజలని, మత విద్వేషాలు కాంగ్రెస్ పార్టీ. అమరేందర్ గారు జస్ట్ మోహన్ గారు మనం చెప్పినండి అండి ప్లీజ్. మోహన్ గారు ఏమంటున్నారో కొంచెం విన్న తర్వాత మనం సమాధానం చెప్తారు కానీ ప్లీజ్ సమాధానం చెప్పండి. మోహన్ గారు. అచ్చా, తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు క్షమాపణ ఎందుకు కోరాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరేందర్ గారు క్షమాపణ ఎందుకు, అదే చెప్పండి సార్.
అదే చెప్తున్నాను. Yeah, please. ఆయన ప్రజలు ఎట్లా ఎన్నుకున్నారో ఎట్లా గవర్నమెంట్ వచ్చిందో అని అన్నగారు అన్న మాటకి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తను అన్నందుకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అవహేళన చేయనందుకు క్షమాపణ చెప్పాలి. నంబర్ 1. నంబర్ 2, నేనేమంటున్నా ప్లీజ్ వెయిట్, నేనేమంటున్నా గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు జరుపుకున్నట్టు కేటీఆర్ గారు ఏ తప్పు చేయనప్పుడు ధైర్యంగా వెళ్ళి కూర్చోవచ్చు. ఓకే, అది కాకుండా దీన్ని రాజకీయ నేపథ్యం చేపించి దీని చుట్టూ రాజకీయం చేసి ఒక ఎలక్షన్ ఏమంటారు అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేసి ఈ రోజు న్యూస్ లో మొత్తం కేటీఆర్ చర్చ ఉండాలి అని క్యాడర్ కు పిలుపునిచ్చి ఇదో రాద్ధాంతం చేస్తున్నాడు తప్ప ఇది రాద్ధాంతం చేసిన విషయమే కాదు. తను పోయి ఈజీగా 1-2 గంటలు కూర్చొని ఇంటికి రావచ్చు. అంతేకాకుండా ఇంకా అన్నారు అన్నగారు ఏమని ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. ప్రజాస్వామ్యాన్ని గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు ఈ భారతదేశంలో ఎక్కడ జరగలేదు. దానికి ఉదాహరణ చెప్తా. తెలంగాణ వచ్చినాక స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న తెలంగాణ సమాజానికి ప్రజా సంఘ నాయకులను అరెస్టు చేస్తాము. అట్లాగే మనం ఎక్కడైతే ప్రజలు అవసరానికి వాళ్ళ నిరాహార దీక్షలో లేకపోతే ప్రజల గొంతెత్తుకొని మాట్లాడే ఇందిరా పార్క్ ధర్నా చౌకలు ఎత్తేయడము, ప్రజా సంఘాలను అరెస్ట్ చేయడము, ఎక్కడ కూడా మీటింగ్ చేయించుకోవడము, ఏదైనా ఒక నియంత పాలన 10 సంవత్సరాలు చేసి ఎవరు మాట్లాడకుండా ఎక్కడిదక్కడ కట్టుబడి పెట్టి 10 సంవత్సరాలు నైజాం సర్కార్ వాళ్ళ తాత ముత్తాత పాలన మళ్ళీ చూపించారు 10 సంవత్సరాల కాలంలో. ప్రజలు దాన్ని అసహించుకున్నారు. ప్రజలమ్మ ఈ నియంత పాలన, ఈ ఫ్యూడలిజం పాలన ఇది తీసేయాలి అని ప్రజాపాలన తీసుకుంటూ రావడం జరిగింది. దీని ప్రజాపాలన దిశగా 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల ప్రజల కష్టాల సొత్తును తిన్న ఈ పంది కుక్కల్లాగా తిన్నటువంటి ఈ మూర్ఖుల దగ్గర డబ్బులు ప్రజల సొమ్ము వసూలు చేయాలి, ప్రజలకు న్యాయం జరగాలి అన్నట్టు ఉద్దేశంతో ఒకటి విచారణ జరుగుతుంది. ఆ క్రమంలో మొదటిగా ఈ విచారణ జరుగుతుంది. ఇట్లాగే ఇంకా 4 సంవత్సరాల కాలక్రమంలో వాళ్ళు చేసినటువంటి ఎన్ని అవినీతి కార్యక్రమాలు అన్ని తీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా చర్చిస్తుంది. దాని మీద ఖచ్చితమైన కట్టుబడి ఉంది. మా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏ ఒక్క రూపాయి కూడా తెలంగాణ సొమ్మును, తెలంగాణ 4 కోట్ల ప్రజల కట్టిన సొమ్మును, ట్యాక్స్ రూపంలో కట్టిన సొమ్మును ఎవ్వరికి వదలడు. ఎట్టి పదం ముక్కు విండి వసూలు చేసి ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారన్న. దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. ఇప్పుడు ఇంకోటి లగచర్ల విషయం చెప్తున్నారు. లగచర్ల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నవ్వుల పాలైంది ఎవరండి? ఒక కలెక్టర్ గారిని చెప్పమంటారు, ఒక ఆర్టీఓ గారిని చెప్పమంటారు, ఒక జెడ్సీ గారిని జాయింట్ కలెక్టర్ చెప్పమంటారు, ఎంఆర్ఓ గారిని చెప్పమంటారు. ఇంత ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి ఆ లాడెన్ ఉగ్రవాదులు కూడా ఈ రకంగా చేరండి. కట్టెలతో రాళ్లతో అధికారం చంపే పరిస్థితి నేపథ్యం బీహార్ రాష్ట్రాన్ని మరి మర్చిపోయే పరిస్థితిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేసే ప్రక్రియలో తెలంగాణ ఈ టీఆర్ఎస్ వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ గారి కనుసరణలో జరిగినటువంటి ఆ మరణ కాండ అది ఎంత భయంకరమండి. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా ఒక ఐఏఎస్ గారిని కానీ అంత పెద్ద ర్యాంక్ సివిల్ ఆఫీసర్స్ లెవెల్లో ఎప్పుడైనా ఇట్లా దాడులు జరిగిన నేపథ్యం ఉందా అండి? ఇవన్నీ కూడా ప్రజలు నవ్వులపాలైనారు కదా ఆ సందర్భంలో. ఆ విషయంలో ఇంకా కూడా మసి మారడికాయ చేసి మేమేదో చేస్తున్నాం. చూడు, తప్పు చేసిన వాళ్ళకి భయం ఎక్కువ ఉంటుందండి, దాంట్లో అనుమానం లేదు. వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి గట్టిగా మాట్లాడుతారు. తప్పు చేయనోడు ధైర్యంగా ముందుకెళ్తాడు. ఎస్ వీఆర్ రెడీ టు ఇంకో ఏదైనా మేము ముందుకు వస్తామని చెప్తారు. కానీ రాజకీయం చేసిన అవసరం ఏముంది? ఇంకొక పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళ పార్టీలో కేటీఆర్ గారికి స్థానం కరువు అయిపోయింది. నేను చెప్తున్నాండి, అక్కడ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. అక్కడ వాళ్ళ చెల్లె, అక్కడ వాళ్ళ బావ, ఆయన పరిస్థితి దయనీయంగా మారిపోయింది. నా పరిస్థితి ఏంది అని ఆయన ఉనికి కోసం, ఆయన అస్తిత్వం కోసం ఆయన పోరాడుతుంది. ఓకే, రైట్. ఇదే విషయంపై మనకు నవీన్ గారు చెప్పాలి. నవీన్ గారు ఏదైతే ఇప్పుడు జమీల్ భాయ్ ఒక్క విషయం నేనేమంటున్నా, మన సోదరుడు మోహన్ గారు చెప్పిన దానికి ఒక్క చిన్నది. ఎందుకంటే ప్రజాస్వామ్యం బతుకుంది. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. హైదరాబాద్ అనేది గతంలో కాంగ్రెస్ పరిపాలించినప్పుడు బాంబ్ బ్లాస్ట్లు అయినాయి. గతంలో కాంగ్రెస్ పరిపాలించినప్పుడు వారానికి ఒకసారి హైదరాబాద్ లో కర్ఫ్యూలు అయినాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టి ముఖ్యమంత్రులను మార్చుకుంటా ప్రజలని చంపుకుంటా చేసింది ఎవరు? ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్క రోజు కర్ఫ్యూ ఉన్నదా? మోహన్ గారు మీరు సభ్యత ఉండండి, మీరు కూడా ఉండండి. ఒక్క రోజన్నా కర్ఫ్యూ ఉన్నదా? మత విద్వేషాలు జరిగినాయా? బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయా? పోలీసు వాళ్ళ మీద కేసులు పెట్టే జరిగినాయా? మీరు అప్పుడెప్పుడో మేము చిన్నప్పుడు ఇంటుంటే మేము కమ్యూనిస్ట్ పార్టీలా నసా కింద మిసా కింద నిన్ను నన్ను జైల్లో పెట్టిరి, నీకు నాకు తేడాదే నన్ను పోలీస్ అన్నాని పోలీసులను జైల్లో పెట్టి పోలీసుల భార్యల కుటుంబాలని కూడా రాక్షసంగా ప్రవర్తించిన
ఈ లుచ్చా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇది ఓపెన్ గా చెప్తున్నా, నేను ఓపెన్ గా చెప్తున్నా. ఐ ఛాలెంజ్ పోలీసు వాళ్ళని, రైతులని, మహిళలని ఎక్కడన్నా హింసించలేదు మీరు. కర్ఫ్యూ పెట్టి హైదరాబాద్ బ్రాండీ వైద్యంగా చేస్తున్నారు. ముస్లింలను ఎంతో మంది చంపారు మీరు. చంపి మీ ముఖ్యమంత్రులు మార్చుకోవడానికి చేసారు. ఇలా ఇది ఒక బ్రాండ్ అనేది ఇలా కమాండో కంట్రోల్. ఇలా భారతదేశం గర్వించదగ్గ తెలంగాణ పోలీసులకు వచ్చింది. మీరు వచ్చినప్పుడు టాపిక్ ఈస్ డైవర్టింగ్ కంప్లీట్లీ. మనం ఒక టాపిక్ ఏదైతే ఉన్నదో ఈ రేసు కారుకు సంబంధించిన టాపిక్ ని తీసుకుంటున్నాం కాబట్టి వ్యక్తిగతంగా పందులు కుక్కలన్న మాట మాట్లాడిన దాన్ని వాపస్ తీసుకోవాలి. సభ్యత ఉండి మాట్లాడాలి. ఒక డిబేట్ కి వచ్చినప్పుడు పందులు లెక్క గక్కిస్తాము, పందులు లెక్క కుక్కిస్తామనే మాటలు అదే అమరేందర్ గారు అదే విషయంపై అదే మీరు కూడా ఒకసారి ఏం చెప్పారంటే అంటే ఒకసారి అన్నప్పుడు నేను మనిషిని అంటే సగటు మనిషిని నాకు ఉండదా? అదే మూర్ఖంగా వివరిస్తున్న సీఎం అని చెప్పారు. దానికి సంబంధించిన కూడా సారీ చెప్పాలని మనం ఇప్పుడు మోహన్ గారు చెప్పినట్టుగా మనం చూసాం. అయితే ప్రస్తుతం మన టాపిక్ ఏదైతే ఉందో డైవర్ట్ అవుతుందండి. అందుకంటే డైవర్ట్ కాకుండా లగచర్ల అన్నాడు. లగచర్ల ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు ఒక ప్రాంతానికి పోతుంటే ప్రజలతోటి అభిప్రాయ సేకరణ చేసుకుంటే ఇంటెలిజెన్స్ ఏం చేసిందండి? అక్కడ ఇంటెలిజెన్స్ ఎవరు తీసుకుపోయినా కలెక్టర్ గారిని ఎవరు తీసుకెళ్ళి ప్రజల్లోకి కలెక్టర్ గారిని టాపిక్ మనం ఏదైతే ఎంచుకున్నామో ఈ రోజు టాపిక్ ఈ రేస్ కార్ మాత్రమే. అంటే దాంట్లో ఇప్పుడు మోనం ఒకసారి నవీన్ గారి దగ్గరికి వెళ్దాం. నవీన్ గారు మీరు చెప్పండి, ఒక దశలో కిషన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఉన్నది ఈ రేసు, దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగానే మన ప్రఖ్యాతి చెందిను, అలాగే పొలిటికల్గా కానీ అంటే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ అలాగే ఇండస్ట్రియల్స్లు కానీ వచ్చిన మెచ్చుకున్న ఒక ఈ కార్ రేస్కు సంబంధించిన 2023లో నిర్వహించిన తర్వాత 2024లో నిర్వహించకపోవడంతో అప్పుడే 200 కోట్ల రూపాయలు ఆదాయం స్వీకరించిన ఈ కార్ రేస్కు సంబంధించిన 55 కోట్ల రూపాయల సంబంధించిన ట్రాన్స్ఫర్ 700 కోట్లకు సంబంధించింది. అయితే ఈ నేపథ్యంలో ఒక 55 కోట్ల రూపాయలు, అది కూడా అధికారపూర్వకంగా ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అరవింద్ కుమార్ కానివ్వండి, బిఎల్ రెడ్డి గారివ్వండి, దీని ద్వారానే పోయినని చెప్తున్నారు. ఇందులో కిషన్ రెడ్డి గారు కూడా దీన్ని సమర్థించారు కదా అప్పట్లో. ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు ఇంత వ్యతిరేకిస్తున్నారు? కేవలం మైండ్ డైవర్స్ పాలిటిక్స్ ఏనా ఇవి? నేను ఏమంటున్నానంటే కిషన్ రెడ్డి గారు ఆయన వస్తారు ప్రభుత్వం ఉన్నప్పుడు, మీరు కూడా విరిస్తే మనం ఒక ఫంక్షన్కి వస్తామండి, మెచ్చుకుంటాం. కానీ వీళ్ళని స్కామ్ చేయమనలేదు కదండి. మీరు ఒక మాట వినండి, నిన్నటికి నిన్న కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చేస్తే 4 లుచ్చాగాలు చేసినామని అన్నాడు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన ఒప్పుకున్నాడు. మీరు కాళేశ్వరంలో జరిగింది, అవినీతి జరిగిందని ప్రజలందరికీ తెలుసు. నిన్నటికి నిన్న ఇక్కడ ఏమన్నాడు కేటీఆర్ గారు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో ఒక కలెక్టర్ గారిని, ఒక సివిల్ నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ గారిని మత్స్యమితల్ గారు మాట్లాడాడు. నిన్నటికి నిన్న ప్రెస్ మీట్ లో కొన్ని పత్రికలను దూషించాడండి. పత్రికలను, టీవీ మాధ్యమాల ద్వారా మీరు చూసిరు. వాళ్ళ ప్రభుత్వంలో TV9 కానీ ABN ఛానల్ కానీ బంద్ చేపించాడు. V6 లాంటి వాళ్ళను. ఎవరి నియంత పాలన అండి? కాశ్మీర్ రజ్వీని మరిపించాడు. కేసీఆర్ గారు నియంత పాలన చేశాడు. మీరు చూస్తలేరండి. ఇప్పుడు సార్ ఒక గెస్ట్ గా పిలిస్తే ఎవరైనా కూడా మంచి జరగాలని కోరుకుంటాం. మనం దేవుని గుడికోతామండి, పంతులు ఏమైనా ఆశీర్వదిస్తాడు, మంచిగా ఉండాలంటాడు. కానీ స్కామ్ చేయమని కాదండి. వీళ్లకు వాళ్ళ ప్రభుత్వం అంటే ముందు ఆస్తులన్నీ ఉన్నాయి. జన్మాడ ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, కేసీఆర్ గారికి ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, కవిత గారు కూడా బీసీ బిల్లు గురించి మాట్లాడుతున్నారండి. బీసీ మహిళలు లేరా అండి వాళ్ళ పార్టీలో? ఈమెను ఎందుకు మాట్లాడాలండి? వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బావ, వాళ్ళ అక్కనో చెల్లెను, ఆయన తప్ప ఎవరు లేరా అండి? ఆ రోజు కూడా తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కోసము సకల సబ్బండ వర్ణాలు, సకల జనులు సమ్మె చేస్తే కొట్లాడి తెచ్చుకున్న నా తెలంగాణలో, మన తెలంగాణకు ఇవాళ వీళ్ళ కుటుంబము 10 సంవత్సరాల పాలనలో ఎన్నో ఆస్తులు కూడబెట్టుకొని సంపాదించుకున్నారు. కానీ ఆనాడు శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు కూడా హరీష్ రావు పక్కకే ఉన్నాడు. అగ్గిపెట్ట దొరకలేదు, గగ్గోలు పెట్టింది. కానీ వీళ్ళు ఎక్కడండి? ఇవాళ కూడా కేటీఆర్ గారు ప్రజలను పక్కదారి పట్టిస్తూ రెచ్చగొడుతూ ఇవాళ ఈ తెలంగాణలను
తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ సామాజిక వర్గం కానీ తెలంగాణలో ఒక్క ప్రాణం అర్పించిన ఒక్కరి పేరు చెప్పమనండి. ఈ కేటీఆర్ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి పక్కదారి పట్టించి తెలంగాణను భ్రష్టు పట్టించారు 10 సంవత్సరాలు. ఈయన చెప్తున్నాడు, అన్నగారు చెప్తున్నాడు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మన దళిత సోదరులు కోల హరీష్ గారిని ఆయనను వాళ్ళే చెప్పారు టీవీ మాధ్యమాల ద్వారా ఎన్నోసార్లు వాళ్ళ కుటుంబానికి బరికి రాకుండా కొట్టించిన రోజులు ఉన్నాయి. ఇప్పటికి కూడా దాని విచారణ కూడా మనం చూస్తున్నాం. నిన్న పేపర్లో వచ్చింది. అంటే నేనేమంటున్నా అంటే అలా చేసిండు కాబట్టి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆయన భయానికి ఆయన బట్టిన ఆయన ఊహించుకుంటుండు. ఎవరు ఏం చేయాలండి? ఆయన నికాస్ అయిన నాయకుడైతే, నిజంగా ఆయన నిజాయితీ పరుడైతే చట్టానికి సహకరించాలి. ఎవరు పిలిచిన పోవాలి. నిన్నటికి మొన్న మన వాళ్ళ పార్టీ నుంచి గంగుల కమలాకర్ గారు సిబిఐకి వెళ్ళారండి. వచ్చిన టీవీ మాధ్యమాల ద్వారా ఇంటర్వ్యూలో చెప్పాడు. వాళ్ళు ఏమన్నారండి, మీ నాన్నగారి పేరేం పేరు, మీ తల్లిగారి పేరేం పేరు అని స్కూల్ గా ప్రశ్నిస్తారని చెప్పిండు. ఈయనకు ఆ మాత్రం విజ్ఞత లేదండి. యుఎస్ లో చదువుకొని వచ్చిండు, ఎందుకు చెప్తలేదండి? ఓకే నవీన్ గారు, ఇప్పుడు లక్ష్మణ్ దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు విశ్లేషణగా మీరు చెప్తాండి. కేవలం ఇప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అంటే అక్కడ హరీష్ రావు కానివ్వండి, అలాగే కవిత కానివ్వండి, దానికి సంబంధించింది వారికి సంబంధించిన ఎవరైతే దానికి బీఆర్ఎస్కు నాయకత్వం వహిస్తారు అనే నేపథ్యంలోనే కేటీఆర్ తన ఉనికిని కాపాడుకోవడానికే ఇలాగ వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు ఈ విషయంపై. అలాగే గతంలో ఏదైతే జరిగిందో దానికి అందరికీ కారణాలు అయినటువంటి దానికి ప్రధానంగా ఇప్పుడు ఏదైతే విచారణ చేపడుతున్నారో ఇది మూల కారణమని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? ఇప్పుడు అవినీతి జరిగిందని ఆయనే అనే దాని మీద కేసు నమోదైనప్పుడు దర్యాప్తు అనేది జరగాల్సిందే. ఎందుకంటే దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ కోర్టులో ఫైల్ చేసే బాధ్యత ఏసీబీది. ఆధారాలు దొరికాయా దొరకలేదా, ఎంతవరకు జరిగింది అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా కోర్టుకు తెలియచేయాలి. సో దానికి సహకరించాల్సిన బాధ్యత ఉద్యమం. ఎవరి మీద ఆరోపణలు వచ్చినాయో వాళ్ళు త్వరగా సహకరిస్తే త్వరగా ఛార్జ్షీట్ వేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏమీ చేయలేదు అన్నప్పుడు ఇంకా భయం పడాల్సిన అవసరమే లేదు. ఆధారాలు దొరకనప్పుడు అంతకంటే భయం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఒకటి ఉంటుంది చట్టంలో. నువ్వు తప్పు చేయకపోయినా తప్పు జరగడానికి ఎంతవరకు సహకరించావు అని, అది ఇప్పుడు నడుస్తున్నట్టు నాకు అనిపిస్తున్నది. ఎందుకు అంటే ఏదైతే ఈ గ్రీన్ సంబంధించిన సంస్థ మెయిన్గా ఉంటూ మిగతా తన అనుబంధ సంస్థల ద్వారా బాండ్ల రూపంలో పార్టీకి బాండ్లు కొనుక్కున్నారు. దాదాపు 49,000 కోట్ల ఎంతో బాండ్లు పార్టీకి పార్టీ నుంచి కొనుక్కున్నారు. ఇప్పుడు 22వ సంవత్సరంలో రేస్ జరిగింది 23లో. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేసావు కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను అనేది అదే క్రిప్టోకో అనే దాని మీద మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా జరిగిన కేసులు కూడా అవే. ఇప్పుడు ఇక్కడ కూడా అది ఎస్టాబ్లిష్ అవుతున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకు ఇచ్చారు, ఫలానా సంస్థలన్నీ ఎందుకు ఇచ్చాయి, మీరు ఇచ్చారు కాబట్టి మీరు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అంటే రూల్స్ కు విరుద్ధంగా మీరు నిధులు పంపించారు. ఆ నిధులు మళ్ళీ ఎక్కడికి పోయాయి? ఫారిన్ సంస్థకు పోయినటువంటి డబ్బులు ఎక్కడికి పోయాయి? వాళ్ళు ఏమైనా ఇతర సంస్థలకు పంపారా? అంటే ఇప్పుడు ఏమైతే ఈ బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చారని చెప్తున్నారే ఆ సంస్థలకు ఏమైనా పోయిందా అన్నది ఇప్పుడు మనీ లాండరింగ్ కింద ఈడీ విచారణ జరుపుతున్నది. వాళ్ళకి ఎక్కడైనా ఒక ప్రాథమిక సమాచారం అంటే చిన్న ఆధారం కూడా లేకుండా వాళ్ళు కేసు కట్టడానికి అవకాశం లేదు. ఎక్కడో ఏదో ఒక ఆధారం దొరికినట్టే అనిపిస్తున్నది నాకైతే. అందువల్ల రమ్మంటున్నారు, విచారణ చేస్తున్నారని అనుకుంటున్నా. మరి అది చిన్నదా పెద్దదా, ఇన్వెస్టిగేషన్ లో పూర్తి వివరాలు తెలుస్తాయా అంటే వాళ్ళు
ఈడీ బయట పెట్టాలి దాన్ని. Yes. తర్వాత పెడతారు వాళ్ళు, ఇప్పుడైతే పెట్టకపోవచ్చు. రైట్. అమరేందర్ గారు ఇప్పుడు చెప్పండి, ఈడీకు సంబంధించిన ఏసీబీకి సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికాయి కాబట్టి ఇట్లా కేటీఆర్ను ఒకసారి పిలిచి మాట్లాడడానికి సిద్ధపడుతుంది ఏసీబీ అని చెప్తున్నారు. రేపు ఈడీ కూడా వానికి పిలవడానికి సిద్ధంగా ఉన్నది. ఆ నేపథ్యంలోనే కూడా ఈ రోజు ఏదైతే పరిణామాలు చేసుకున్నాయో ఇక్కడ ఏసీబీ వద్దకు వచ్చిన కేటీఆర్ ఏసీబీని సహకరించకుండానే బయటికి వెళ్ళిపోయారు. ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి అతను ప్రగతి భవన్కి వెళ్ళిపోయారని చెప్తున్నారు. రేపు ఈడీ కూడా ఇలాగే ఉంటుందని మీరు భావిస్తున్నారా? దీని విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఒక విషయం ఏంటంటే ఏసీబీ అనేది ఈ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఒక శాఖ. ఎస్. దాంట్లో పూర్తిగా కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది ఈడీ. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయి, మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద పెద్ద ఎత్తున ఈడీ దాడులు అయినాయి. ఎస్. డబ్బులు దొరికింది, టీవీలలో చెప్పిర్రు, కోట్ల రూపాయలు దొరికింది. అక్కడ పోయి ఢిల్లీలో పోయి అదాని దగ్గర కూర్చొని రూమ్ నెంబర్ ఊడుతూ సహా కూడా చెప్తే తెల్లారిసంది శ్రీనివాస్ రెడ్డి గారి మీద కూడా ఎలాంటి చర్యలు లేవు. అంటే నేను ఏమంటున్నా అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఎలాంటి చర్యలు లేవు, ఒక్క విషయం కూడా బయటికి రాలే. కాబట్టి నేనేమంటున్నా, ఈ ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి సంస్థల మీద ఎప్పుడు కూడా నమ్మకం ఉండదండి. ప్రజాస్వామ్యంలో చట్టాల మీద నమ్మకం ఉంటుంది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటుంది. ఎందుకంటే మీరు అంటారు చాలా ఈజీగా చెప్తున్నారు, నేరము ఎక్కడనో ఒక దగ్గర మీకు. ఇప్పుడు నేను మోహన్ భాయ్ కూడా ఒకటి చెప్తాను, మనం కూడా సామాన్య ప్రజలమే, అతిథులం కాదు, భగవంతు స్వరూపాలం కాదు. మనం కామన్ గా ఎక్కడనో చాలా మంది దొంగలు ఉంటారు, ఎవడో దొంగతనాలు చేస్తాడు, వాళ్ళ మీద పై అధికారుల ప్రెషర్ వస్తే ఎవరినో ఒక దొంగని పట్టుకొచ్చి కూడా ఈ దొంగతనం నువ్వే చేసావని ఉన్న కేసులన్నీ కూడా రాస్తారు దాని మీద. ఇది మన ఇక్కడ జరుగుతున్నటువంటి సంస్థలు. అంటే కొంత మంచి జరగవచ్చు, కొంత చెడు కూడా జరగవచ్చు. కేటీఆర్ గారు ఒక్కటేమన్నాడు, మన పట్నం రాజేందర్ రెడ్డి విషయంలోనే నేను అనని స్టేట్మెంట్ తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించుకొని అనని స్టేట్మెంట్ నేను అన్నట్టుగా రికార్డ్ చేసి రాశా అని చెప్పిండు. దాని మీదనే అపనమ్మకాలు ఉంటాయి. కాబట్టి రేపు ఈడీ పిలిచినప్పుడు కూడా రేపు ఆయన కోర్టును అడుగుతాడు, ఈడీ నన్ను మీరు ప్రశ్నించేటప్పుడు నాకు లాయర్లతో వస్తా నేను అంటాడు. లేదు మీరు ఒక్కడే రావాలి అన్నప్పుడు కంపల్సరీగా పోవాల్సిందే, చట్టానికైతే అతిథులం కాము కదా. అందుకే ఈ సిబిఐ అనేది, ఈడీ అనేది అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటది కాబట్టి ఆయన అపనమ్మకంతో వీళ్ళు కాదండి, చాలా మంది చెప్తారు. ఆయన ఇంకోటి మన నవీన్ భాయ్ చెప్పిండు, కుటుంబ పాలన అరే ఎన్ని రోజులు పోయి కుటుంబ పాలన అంటారు మీరు? నెహ్రూ ఏడుకేలు వచ్చిండు, ఇందిరాగాంధీ ఏడుకేలు వచ్చింది, రాజీవ్ గాంధీ ఏడుకేలు వచ్చిండు, సంజయ్ గాంధీ ఏడుకేలు వచ్చిండు, రాహుల్ గాంధీ ఏడుకేలు వచ్చింది, ప్రియాంక గాంధీ ఏడుకేలు వచ్చింది, సోనియా గాంధీ ఏడుకేలు వచ్చింది. దేశం నుంచి వచ్చిన వాళ్ళనేమో మీకు ప్రశ్నించే శాతం కాదు. ఈ దేశంలో పుట్టి ఈ తెలంగాణ గడ్డ మీద ప్రాణాలు అర్పించడానికి సిద్ధమైనటువంటి కేసీఆర్ ని పట్టుకొని ఒకటే అంటే బీసీల గురించి కవిత మాట్లాడొద్దా? ఎక్కడ అర్పించండి? జోగినిపల్లి సంతోష్ కుమార్ అర్పించింది. ప్రధానమంత్రి కుటుంబ పాలన అంటున్నాం మేము. క్షమాపణలు కోరినటువంటి ప్రధాని భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ రైతులను చంపాడు, పండుగ చంపాడు. నీరవ్ మోడీని విజయ్ మాల్యాని 1000 కోట్ల రుణాలు, లక్షల కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిండు, మీ హరీష్ రావు పనిచేసిండు. ప్రభుత్వం బీఆర్ఎస్ కాంగ్రెస్ లో పొత్తుంది. మేము కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒక్కటే. రాజీవ్ గాంధీ హయాంలో బయట దేశం పంపించి మీది ఇప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటే అంటున్నాం. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు మా భువనగిరిలో జరిగింది. కాంగ్రెస్ ఏమో చైర్మన్ అయ్యిండు, కాంగ్రెస్ ఏమో చైర్మన్ అయ్యిండు, వైస్ చైర్మన్ ఏమో బీజేపీ అయింది. రానే చూపెడతా, మీరు ఒకటని చూపెడతారా? నేను మా భువనగిరి
మీ కేసీఆర్ మీరు 6 మంత్రి మీ కేసీఆర్ ప్రస్తుతం మనం ఒకసారి మన సమయపాలన చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఒక విషయాన్ని మాత్రం అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో సిబిఐ ఈడీ మీద నమ్మకం లేదన్నట్టుగా మన అమరేందర్ గారు చెప్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఏసీబీ ఉన్నట్టుగా వాళ్ళ మీద నమ్మకం లేదు అని చెప్తున్నారు. న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రతి ఆరోపణలు చేసుకుంటూ మాత్రం సమయం మాత్రం వృధా చేస్తున్నట్టుగా ఇరు వర్గాలు ఒకరికొకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ సమయంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు సంబంధించింది తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి ఒక్కరన్నా ఒక పార్టీ అన్న సరి అయిన పద్ధతిలో వారికి సేవ చేస్తలేదని భావించవచ్చు. ఈ నేపథ్యంలో లాస్ట్గా కంక్లూడ్గా మా సుధాకర్ శర్మ గారు చీఫ్ ఎడిటర్ గారు ఏమంటారో మనం చూసి ఈ డిబేట్ కంక్లూడ్ చేద్దాం. సుధాకర్ శర్మ గారు మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ఇంతవరకు మనం చర్చలో నిజంగా అద్భుతమైనటువంటి అభిప్రాయాలు విన్నాం. ఈరోజు ఆలోచిస్తే ఒక విషయం నాకు స్ఫురణకు వస్తుంది. హానరబుల్ హైకోర్టు మనకు ఈ కేసు విషయంలో జడ్జిమెంట్ను రిజర్వ్లో పెట్టింది. నౌ ద కేస్ ఈజ్ సబ్ జ్యుడిషి. మరి ఈ నేపథ్యంలో ఈ సెన్సిటివ్ విషయాల గురించి మనం మాట్లాడినప్పుడు అనేక అంశాలు సర్ఫేస్ అయ్యాయి. నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా చిత్తశుద్ధితో కనుకుంటే తెలంగాణ రాష్ట్రం అనేది ప్రగతి పథంలో ముందుకు వెళ్తుంది. కానీ ఈరోజు మనం చూస్తే ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇష్యూ బేస్డ్గా కాకుండా అది డైవర్ట్ అయిపోతుంది. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ట్రెడిషన్. యాక్చువల్లీ మనం ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు ఫోకస్డ్గా పిన్ పాయింటెడ్గా దాన్ని మాత్రమే ఆలోచించాలి. ఇటువంటి తప్పిదాలు జరగకుండా, ఒకవేళ తప్పిదం జరిగింటే అది ఎవిడెన్షియల్గా ప్రూవ్ అయితే మాత్రం ఇటువంటివి రాంగ్ డూయింగ్స్ అనేవి జరగకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ కూడా దాన్ని ఈగోయిస్టిక్గా తీసుకోకుండా రాష్ట్రం యొక్క వెల్ఫేర్ గురించి, కలెక్టివ్ పీపుల్ వెల్ఫేర్ గురించి ఆలోచించాలి అని నేను భావిస్తున్నాను. ఓకే సార్, ఈరోజు ప్రస్తుతం అయితే ఏదైతే మనం డిబేట్ కార్యక్రమం నిర్వహించామో రాష్ట్రానికి సంబంధించిన ఈ రేస్ కార్యక్రమానికి ఈరోజు ఏసీబీ ముందు హాజరు కావాల్సిన కేటీఆర్ తనకు లాయర్లతోని పర్మిషన్ ఇస్తే మాత్రం నేను మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను వెనక్కి తీయడం జరిగింది. రేపు ఈడీ కూడా విచారణకు పిలిచింది. ఆ నేపథ్యంలో మరి కేటీఆర్ ఎలా రిఫ్లెక్ట్ అవుతారో, దానికి ఎలా వారు అడ్జిస్తారో నేను చూడవలసిన అవసరం ఉన్నది. కాకపోతే ఈరోజు మన డిబేట్లో పాల్గొన్నందుకు ప్రధానంగా కాంగ్రెస్ నాయకులైనటువంటి మోహన్ గారికి, అలాగే బీజేపీ నాయకులైనటువంటి నవీన్ గారికి, అలాగే మా ఉప్పల లక్ష్మణ్ గారు విశ్లేషకులుగా అయినటువంటి ఉప్పల లక్ష్మణ్ గారికి, అలాగే బీఆర్ఎస్ నాయకులైనటువంటి అమరేందర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ మా చీఫ్ ఎడిటర్ సుధాకర్ శర్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముదుకుదాం. రేపు మరొకసారి మరో అంశంపై ఫోర్స్ ఐస్ టీవీ అంటే ఇంకొక విషయం మనం చాలా క్లిష్టంగా చెప్తున్నాం. ఫోర్స్ ఐస్ టీవీ ఎవరి పక్షం కాదు. ఫోర్స్ ఐస్ టీవీ ప్రజాపక్షం మాత్రమే. ప్రజా శ్రేయస్సు కొరచే ఫోర్స్ ఐస్ టీవీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాయి కాబట్టి చూస్తూనే ఉండండి ఫోర్స్ ఐస్ టీవీ.